అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ కూడా నేను షేర్ చేయాలనుకున్నాను. చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ చేయండి. JCMN కుకింగ్ వ్లాగ్స్. మార్నింగ్ వచ్చేసి నేను నైట్ దోశల పిండి రెడీ చేసుకున్నానండి. మార్నింగ్ వచ్చి చూసేసరికి చాలా మంచిగా ఫర్మేట్ అయిపోయిందనమాట. బాగా పులిసిపోయింది. చాలా బాగా బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ఒక్క బ్యాటర్తోనే చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు అనమాట. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నా ఛానల్లో అప్లోడ్ చేసినాను, చూడండి. మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్లోనికి నార్మల్ దోశ, ఎగ్ దోశ తోటి కంప్లీట్ చేసినాం అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా ఊడవడము, తూడ్చడం ఎప్పుడు కంటిన్యూగానే ఉంటాయి కదా, అవన్నీ నేను షూట్ చేయలేదండి. ఇంకా పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు, కానీ మన టైం వచ్చేస్తుంది, వంట చేయాల్సే ఉంటుంది అనమాట. ఏ అమ్మాయికైనా వంట అనేది కంపల్సరీ. ఇవన్నీ చేస్తేనే లైఫ్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. అవన్నీ కూడా కొంచెం తడిగా ఉంటాయి కదా, అవన్నీ బయటికి తీసి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత వాటిపైన ఉండే తడి కొంచెం ఆరిపోయిన తర్వాత కవర్స్ కానీ కంటైనర్స్ కానీ తీసుకొని తడి లేకుండా అడుగులో నార్మల్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి వాటిపైన వెజిటేబుల్స్ పెట్టుకొని మూడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 days వరకు ఫ్రెష్గా వాడుకునేటట్లుగా ఉంటాయండి. నేనైతే ఇలా చేస్తాను. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మేక బేజా తీసుకొని ఫ్రై చేశాను అనమాట, బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో చూస్తే 1/2 kg చికెన్ ఉండే అనమాట. అది కూడా నేను డీప్ ఫ్రై లాగా చాలా బాగా టేస్ట్గా కుదిరిందండి, చేశాను. నా ఛానల్లో ఈ రెసిపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసినాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి టమాటా రసము, ఎగ్ ఆమ్లెట్, వేడివేడి అన్నం కాంబినేషన్లో మా లంచ్ అనేది కంప్లీట్ చేసినాము. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా రసము వేడివేడి అన్నంలో ఫ్లాట్ గిన్నెలో కాకుండా, ప్లేట్లో కాకుండా ఒక లోతుగా ఉండే గిన్నెలో వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని చారు వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. చిన్నపిల్లలు కూడా ఇట్లా పెడితే కొంచెం స్పైసెస్ తగ్గించి పెడితే చాలా బాగుంటుందండి. వద్దనకుండా కూడా తినేస్తారనమాట. లైఫ్లో ఎంత అచీవ్ చేసినా కానీ అన్నం అనేది తినడం అనేది తప్పదు కదా. అది రుచికరంగా మన ఇంట్లో మనం వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరికైనా వంట రాదు, మేము చేయలేము అనేది అలా చెప్పడము కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము. నేను 1 month బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్స్లో ఉండే సీడ్స్ కలెక్ట్ చేసి వాటర్లో వేసి 15 to 20 days పెట్టినప్పుడు చిన్న మొలకలు వచ్చినాయండి. చాలా హ్యాపీ అనిపించింది. అవి చిన్న కప్లో తీసి సీడింగ్ చేసినాను అనమాట. చేస్తే మొలకలు కూడా బాగా వచ్చినాయి, స్లోగా గ్రో అయినాయి, కానీ అది కింద పడిపోయి నలిగిపోయినాయి అనమాట. చాలా బాధ అనిపించింది. నా ఈవినింగ్ వచ్చేసరికి బయటికి గ్రాసరీస్ తేవడానికి వెళ్ళినప్పుడు షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఆలీ జ్యూస్ సెంటర్ అని ఉంటుందండి, చాలా బాగా హైజీనిక్గా మంచిగానే చేస్తారు. అక్కడ మేము బ్లాక్ గ్రేప్స్, సపోటా, మస్క్ మిలాన్ జ్యూస్ ఆర్డర్ చేసుకొని తాగేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. వచ్చిన తర్వాత సింపుల్గా ఏదైనా టేస్ట్గా ఉండే రెసిపీ చేయాలనుకున్నాను. నేను బీన్స్, క్యారెట్, కాజు యూజ్ చేసి మన కాజు ఫ్రైడ్ రైస్ లాగా ట్రై చేశాను అనమాట. బాగా కుదిరిందండి. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.